ఉద్యమ పార్టీగా తన ప్రస్థానం మొదలుపెట్టిన ఇప్పటి బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ రాజకీయంగా ఇబ్బంది పడుతుందా? కేసీఆర్ లాంటి చరిష్మా ఉన్న లీడర్ మౌనంగా ఉండడానికి కారణాలేంటి? కవితక్క ఎపిసోడ్ కేసీఆర్ గారికి తలనొప్పిగా మారిందా? ఈ రోజు వీడియోలో ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. దిస్ ఈజ్ వంశీకృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు ప్రముఖ పాత్ర పోషించిన కేసీఆర్ కుమార్తెగా అందరికీ పరిచయమైన కవితక్క గారు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు రాజకీయ వలయాల్లో చిక్కుకున్నారు ఆవిడ. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవితను బీఆర్ఎస్ కు దూరం చేసిందంటే అది నిజమనే చెప్పాలి. బీఆర్ఎస్ కు రాజీనామా చేయే ముందు కవిత గారు చాలా ఘాటుగా స్పందించారు పార్టీ పైన. కేసీఆర్ గారిపై సిబిఐ కేసు పెట్టినప్పుడు పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని డైరెక్ట్ గానే వ్యాఖ్యానించారు. కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతే. కవిత గారు తన రాజకీయ జీవితంలో 2000 సంవత్సరం ఆ టైంలో ఉద్యమ పార్టీలో చేరి చాలా యాక్టివ్ గా పనిచేశారు. తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించి ఉద్యమంలో తనదైన పాత్రను పోషించిన కవిత గారు మెల్లమెల్లగా అందరినీ ఉద్యమాల వైపు తరలించారు. బతుకమ్మ కార్యక్రమాలతో అప్పటి టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజల దగ్గరికి తీసుకెళ్లారు ఆవిడ. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడే నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచి మొట్టమొదటిసారిగా లోక్సభలో అడుగుపెట్టారు ఆవిడ. కానీ 2019 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆమె ఓడిపోవడంతో ఆమె రాజకీయ జీవితానికి ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ లా మారింది. 2019లో ఎంపీగా పోటీ చేసిన ఆమె ఓటమి చెందింది. కానీ శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం వల్ల బాబు కేసీఆర్ పిలిచి ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. కానీ ఎంపీగా పోటీ చేసిన స్థానంలో ఆమె ఓడిపోవడం వల్ల ఆమె రాజకీయంగా పెద్ద దెబ్బతిన్నట్లయింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీలో తన స్థానం ఎలా ఉండబోతుంది అనే కొన్ని అనుమానాలు కూడా మొదలయ్యాయి. 2022లో కవిత పేరు మళ్ళొకసారి వినబడ్డట్టయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను పలుమార్లు పిలిచి సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు ఆమెను పిలిచి ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఇప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి కవితకు దూరం పెరిగింది అన్నది వాస్తవం. అయితే బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న నేను అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పెద్దలు ఎవరు పెద్దగా రియాక్ట్ కాలేదని ఆమె అభిప్రాయపడ్డారట. 2023లో శాసనసభలో ఎలక్షన్స్ మొదలయ్యాయి. కానీ బీఆర్ఎస్ ఈసారి ఓటమి చెందింది. దీనికి 2 కారణాలు. మొట్టమొదటిసారిగా ఎలక్షన్ స్టార్ట్ అయ్యే ముందే కాళేశ్వరం కూలిపోవడం ఒక కారణం అయితే, ఎక్కడో ఢిల్లీలో లిక్కర్ స్కామ్ ఏర్పడితే తెలంగాణలో కేసీఆర్ బిడ్డ అరెస్ట్ అవ్వడం అన్నది తెలంగాణ ప్రజల్లో నాటుకపోయింది బలంగా. ఇప్పుడైతే బీఆర్ఎస్ కు దూరంగా ఉన్నారో కవిత గారు తన సొంత పార్టీ అయిన తెలంగాణ జాగృతి తరపున వాయిస్ ను వినిపిస్తూ ఉన్నారు అందరికి. రీసెంట్ గా కేసీఆర్ గారు పార్టీకి చెడు జరుగుతుందనే ఉద్దేశంతో కవిత గారిని పార్టీ నుంచి తీసేశారు. కానీ కవిత గారు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ. డైరెక్ట్ గా ప్రెస్ మీట్ లో అన్న కేటీఆర్ ని, బాబు కేసీఆర్ ని ఏమనకపోయినా పార్టీకి వెన్నెముకగా ఉన్న హరీష్ రావు గారిని, జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని మాత్రం తీవ్రంగా విమర్శించారు ఆవిడ. ఈ ప్రెస్ మీట్ ను కేసీఆర్ గారు లైట్ తీసుకున్నారన్నది వాస్తవం. ఎందుకంటే ప్రెస్ మీట్ జరుగుతున్నంతసేపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అంతా తిరుగుతూ ఉన్నారట. కవిత ఎపిసోడ్ పై బీఆర్ఎస్ పెద్దలు పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదు. ఎందుకంటే ఈ ఇష్యూను ఇంతటితో వదిలేయాలని కేసీఆర్ లాంటి పెద్దలు అనుకుంటున్నారేమో. కవిత ఎపిసోడ్ పై బీఆర్ఎస్ లో ఉన్న పెద్దలు పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదు. ఎందుకంటే ఈ ఇష్యూను ఇంతటితో వదిలేద్దామని కేసీఆర్ లాంటి పెద్దలు మిగతా ఇతరత్ర నాయకులు అనుకుంటున్నారట. పార్టీని తన భుజాలపైన మోస్తూ గవర్నమెంట్ కు ధీటుగా అపోజిషన్ వైపు నుండి ఉండి తన వాయిస్ ను వినిపిస్తున్నారు హరీష్ రావు గారు. అలాంటి వ్యక్తిపై డైరెక్ట్ గా విమర్శించడం అనేది పార్టీలో ఉన్న పెద్దలకు నచ్చట్లేదట. ముఖ్యంగా కేసీఆర్ గారికి నచ్చట్లేదట. ఒక తరాజులో కేసీఆర్ గారు, మరొక తరాజులో హరీష్ రావు గారు ఉండి పార్టీని 2 భుజాలపై మోస్తూ ప్రజల దగ్గరికి తీసుకెళ్లి రెండోసారి అధికారంలోకి తెచ్చారు వీరిద్దరు. ఇదంతా ఒక సైడ్ చూస్తున్నాం. కానీ కవిత గారు మాత్రం అన్న కేటీఆర్ కు, హరీష్ రావుకు ఉన్నంత ప్రాధాన్యత తనకు పార్టీలో లేదని చెప్పి ఆమె ఫీల్ అవుతున్నారు. నా మీద విష ప్రచారం జరుగుతున్నది అని చెప్పిన నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా, అన్న నీ చెల్లెని, ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్న, ఫోన్ చేయరా అన్న, నాకు ఏమైంది బేటా, ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా? అయితే బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ పెట్టినప్పుడు కవిత గారు తన తండ్రికి డైరెక్ట్ గా లేఖ రాసింది. ఇది వరకు చాలా సార్లు లేఖ రాసిన ఈసారి ఎందుకు బయటికి లీక్ అయింది అనేది ఆమె ప్రశ్న. కేసీఆర్ గారు మంచోడే గానీ ఆయన చుట్టూ అన్ని దయ్యాలున్నాయని చెప్పి ఆమె ట్విట్టర్ వేదిక స్పందించారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకైన జగన్ గారు, అలాగే షర్మిల గారు ఎలా కొట్టుకుంటున్నారో మీరు అందరూ చూడొచ్చు. అయినా రీజనల్ పార్టీలో కుర్చీల పోరు ఇప్పటిది కాదు. ఎప్పుడైతే 3వ సారి అధికారంలో కోల్పోయిందో అప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. దీనికి
దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినా అందులో కూడా కుటుంబ సమస్యలు ఉండేవి. నెహ్రూ గారి వారసులైన ఇందిరాగాంధీ గారు అటు పార్టీని ఇంటిని సమానంగా శాసిస్తూ వచ్చారు. అయితే ఇందిరాగాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ అంతా రాజీవ్ గాంధీ చేతులకు వెళ్ళినట్టు అయింది. రెండో కుమారుడైన సంజయ్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీలో పెద్దగా ప్రాతినిధ్యం లేకుండా పోయింది. సంజయ్ గాంధీ మరణం తర్వాత ఆ భార్య అయిన మేనకా గాంధీ కొడుకు వరుణ్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి అపోజిట్ గా ఉన్న బీజేపీలో చేరి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టారు. సంజయ్ గాంధీ మరణించిన తర్వాత అత్తతోనే డైరెక్ట్ గా ప్రజల్లో విభేదించారు ఆవిడ. రాజకీయాలలో కుర్చీల ఆట కామన్ అని రాజకీయ పండితులు అంటున్న మాట. పెద్దయిన కేసీఆర్ గారు పిలిస్తే కనుక తిరిగి కవిత గారు పార్టీలోకి వెళ్తారా, లేక కవితక్క చెప్పింది బీఆర్ఎస్ పార్టీలో నిజమవుతుందా, లేదా కేసీఆర్ లాంటి చరిష్మా ఉన్న లీడర్ ఈ కవితక్క ఎపిసోడ్ ని ఎలా ముగిస్తారనేది చూడాలి. ఇది ఈ రోజు వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కొన్ని గంటల్లోనే మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్.